హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గీతా వాసు బ్లాగ్స్. ఈరోజు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా రెడీ చేసుకోవాలో మీకు చూపిస్తున్నానండి. కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి, అవి మీకు యూజ్ అయితే అవుతాయని ఈ వీడియో అయితే మీకు నేను చేస్తాను. వెల్లుల్లిపాయలు ఇలా నేను అన్నీ విడ తీసుకొని సపరేట్గా ఉంచుకున్నాను. ఇవి 1/2 kg మాత్రమే. తర్వాత అల్లం వచ్చేసి 1/2 kg తీసుకున్నానండి. అది కూడా ఒక 1 hour అయితే నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత దానికి ఉన్న తొక్క అయితే చాక్తో రిమూవ్ చేసుకున్నాను. ఇలా నానబెట్టడం వల్ల తొక్క కూడా బేగా వచ్చేస్తుంది. ఇది ఒక టిప్ అండి. అలాగే బాగా వాష్ చేసిన తర్వాత దానికి ఉన్న పాడైపోయినవి ఏమైనా ఉంటే చాక్తో తీసేసుకోవాలి. నేను తీసేసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నామండి. 1 hour నానబెట్టిన తర్వాత బాగా నానిపోయి బేగా వచ్చేస్తుందండి తొక్క. దానికి ఉన్న మురికి కానీ మట్టి కానీ ఏమన్నా. ఇలా ట్రై చేయండి ఒకసారి. నేను ఇలా పీసెస్గా కట్ చేసేసుకున్నాను. ఒక అరగంట మాత్రం పక్కన పెట్టి ఉంచండి, క్లాత్ మీద ఆరేసి. మరి తడిగా ఎక్కువ ఉంటే మాత్రం వేయకూడదు. కొద్ది పొడిగా ఉంటే మాత్రం మనం మిక్సీలో వేసుకోవాలి. చూసారా, ఇలా పొడి అయితే ఉన్నది. ఉన్న తర్వాత ఇప్పుడు మిక్సీలో వేసుకున్నాము. నేను దీన్ని 3 సార్లు అయితే మిక్సీ చేసుకున్నానండి. ఫస్ట్ టైం కదా, నేను పసుపు ఆయిల్ అయితే ఏమీ యాడ్ చేయలేదు. కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే చిన్న టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. వాటర్ మాత్రం కొద్దిగా ఒక 3 teaspoon 4 teaspoon అయితే వేసుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ మిక్సీ చేసినప్పుడు పట్టేస్తుంది అన్నమాట. ఇలా చూసారా, ముద్దగా వస్తుంది. అందుకు మిక్సీ మనకి కదలాలంటే చేసినప్పుడు కొద్దిగా మాత్రమే వాటర్ వేసుకోవాలి. నేను అలాగేసే చేశానండి. మరీ ఎక్కువ కూడా వేసుకోకూడదు. ఆయిల్ ఎక్కువ, వాటర్ తక్కువ వేసుకోవాలి. ఒక 4 teaspoons అలాగా వాటర్ అయితే వేసుకోవాలి పెద్ద స్పూన్తో. చూసారా, ఇక్కడ పసుపు అది నేను యాడ్ చేశానండి. మీకు నేను చూపించలేదు, తర్వాత చూపిస్తాను. ఇందులో ఎక్కువ అయిపోయింది, వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ముద్దని మనం, నాకైతే ఇది సంవత్సరం పైన వస్తుందండి. నేను ఎక్కువ యూజ్ చేస్తున్నాను కాబట్టి అందుకే ఎక్కువ తీసుకుంటున్నాను. బయట కొనే వాటి కన్నా మన ఇంట్లో రెడీ చేసుకుందే పెట్టండి. నేనైతే దానికి వెల్లుల్లికి తొక్కలైతే తీయనండి, ఇలాగే చేసుకుంటాను. మీకు స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి మన ఇంట్లో చేసుకున్నది అయితే. బయట దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారు కదా ఎలా వచ్చిందో. ఆయిల్, పసుపు, చిన్న ఉప్పు మాత్రమే యాడ్ చేయాలండి. మరి ఇంకేమీ వేయకూడదు. పాడవడం అదే ఏమీ ఉండదండి. చాలా రోజుల వరకు అయితే ఉంటుంది. ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మనము. నేనైతే అలాగే చేస్తానండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో ఇలా మీరు ఇంట్లోనే రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, బాయ్ బాయ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.